నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించేదాకా వదలలేదు. చాలా గొప్ప పని, సూపర్ హిట్ అయింది. విద్యార్థులు చాలా కష్టపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సక్సెస్ఫుల్గా కేంద్ర మంత్రిని అయితే రాజీనామా చేయించారు. రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపేసింది. ఆయన స్థానంలో వేరే వాళ్ళకి అవకాశం కూడా కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందన్న సామెత విన్నారు కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నుంచి ఇప్పుడు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తిగా తీసుకోవాలనే డిమాండ్ కూడా గట్టిగా వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువత నిరసనలకు తలొగ్గి నీట్ యూజీ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. మరి ఏపీలో డిఎస్సి స్పోర్ట్స్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనే నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఒక పెద్ద హైలైట్ చేస్తున్నారు. గతంలో తమిళనాడులో యాక్టర్ విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే ఏకీపరేసినారో, ఏ విధంగా అయితే సొంత పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారో, ఇప్పుడు అదే విధంగా కేంద్ర మంత్రి రాజీనామాతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు కూడా వినబడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని కేబినెట్ నుంచి తప్పించినట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో పాటు ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించాలని చెప్పేసి వైసీపీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో లోకేష్ డిమాండ్ కోరుతూ ముఖ్యంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో నిర్వహించాలంటే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు జరిగాయని చెప్పేసి మీడియాలో కూడా కూడేకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎవిడెన్స్తో సహా మొత్తం కూడా వివరించడం కూడా జరిగింది. అలాగే బాధితులు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి తమ గోడు కూడా వినిపించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అనేక పథకాలు సాధించిన తమకు కాకుండా గల్లీ ఆటలు ఆడిన వాళ్ళకి పీఈటీ ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పేసి ఆధారాలతో సహా బాధితులందరూ కూడా బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు విమర్శలు కూడా గుప్పించాడు. ప్రభుత్వం నుంచి ఆ దిశగా స్పందన అయితే రాలేదు. పైగా అక్రమాల మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుదాడికి దిగడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మనమందరం కూడా చూసాం. అంటే ఏపీలో ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, లేకపోతే ఇంకొకటి చేయడం జరిగింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో ఏపీలో లోకేష్ గారిని టార్గెట్ చేయడం ఇప్పుడు ఏపీలో ఒక ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా ఎఫెక్ట్ ఏదైతే ఉందో రాజీనామా చేశాడో అదే తరహాలో ఏపీలో కూడా తప్పకుండా నారా లోకేష్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు కూడా వినబడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరి ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.